రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే పిఎస్ఎల్వి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందన్నారు. అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు. పిఎస్ఎల్వి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందన్నారు. అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా కలిశారు. ఇటీవల ప్రధాని మోదీ అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేష్ కు అందజేశారు. ఇక ఈ భేటీలో ప్రధాని మోదీ లోకేష్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు దేవాంశ్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సరదాగా ముచ్చటించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీని కుటుంబ సమేతంగా కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఏపీ పురోగతికి మోదీ అందించిన మద్దతుకు కృతజ్ఞతలని తెలియజేశారు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రధాని నుంచి సలహాలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తున్నారు. టూరిజం భద్రతపై సుందరిమణులకు పోలీసులు అవగాహన కల్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అందగత్తెలో సచివాలయాన్ని సందర్శించనున్నారు. తెలంగాణ ప్రగతిపై అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. అనంతరం ట్యాంకు బండి దగ్గర మిస్ వరల్డ్ పోటీదారులు ఫ్యాషన్ షో ఉంటుంది. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ప్రారంభమైంది. ఫస్ట్ పేపర్ మధ్యాహ్నం 12 గంటలు జరగనుంది. సెకండ్ పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరగనున్నది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటి కాన్పూర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జేఈఈ మెయిన్ లో కనీస స్కోర్ సాధించిన 2,50,236 మందికి మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఇవ్వగా సుమారు 1.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40,000 మంది హాజరవుతారని అంచనా. గత ఏడాది 1,80,200 మంది అడ్వాన్స్డ్ రాశారు. అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరతారనుకుంటే జూన్ 5న నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం మార్గ మధ్యలో ఓ కారు అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 3 దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉండటంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుమల శ్రీవారిని ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పిఠాపురం పట్టణం స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు అర్చకులు విజయ జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో విశేష వైశాఖ పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు కోట ఫణీంద్ర కుమార్ శర్మ పర్యవేక్షణలో పంచామృతాభిషేకం జరిపించి సహస్రనామార్చన చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 వీసిని కర్రల మామిడి పళ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం ఆలయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో వేద స్వస్తి జరిగింది. అనంతరం భక్తులకు మామిడి పళ్లు వేసిన కర్రలు ప్రసాదం అందించారు. ప్రత్యేక అలంకరణను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించారు. మన పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారులో విరాజిల్లుతున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు వైఖానస ఆగమ ప్రకారం స్వామివారికి విశేష పంచామృతాభిషేకం సహస్రనామార్చన నిర్వహించుకోవడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి ఆలయాలకి వైఖానస ఆగమోక్తంగా జరిగే దేవాలయాలన్నింటిలో కూడా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో వేణుగోపాల స్వామి వారికి వైశాఖ పూజ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఆలయం వద్ద వేద పండితులచే వేద స్వస్తి కార్యక్రమం, అనంతరం ఆలయంలో స్వామివారికి 108 విసినికర్రలతో విశేష అలంకరణ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాంతరం భక్తులకు విసినికర్రలు, మామిడి పళ్ళు, ప్రసాదం కూడా అందజేయడం జరిగాయి. అయితే ఈ క్రమంలో భాగంగా మన పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి చొరవతోటి ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సర్క్యూట్ సిటీగా నియమించారు. ఆ టెంపుల్ సర్క్యూట్ సిటీలో కూడా ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని జత చేశారు. వారికి మా దేవస్థానం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆలయ విశిష్టత ఏంటంటే వివాహం కాని వారి యువత యువకులకు, సంతాన ప్రాప్తులకు, దంపతులకు కూడా ఇక ప్రతి నెల మాస కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహం పాత్రలు కోసంగా కూర్చున్నాం. మన పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తల్లి దీవెన పథకం అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ పై విచారణ చేపట్టిన సిట్ తన రిపోర్టులో పలు విషయాలను ప్రస్తావించింది. కిసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలు ఈ స్కామ్ చేసినట్లు సిట్ తెలిపింది.
అలాగే వీరంతా రాజశేఖర రెడ్డి ఆఫీసులో సమావేశం అయ్యేవారని, ఈ సమావేశంలో వీరితో పాటు మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి కూడా పాల్గొనేవారని క్లారిటీ ఇచ్చింది. లిక్కర్ నెట్వర్క్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని రాజశేఖర రెడ్డి మేనేజ్ చేసేవాడన్న సీట్ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఈ లిక్కర్ సిండికేట్లో కీలక మెంబర్లుగానే తెలిపింది. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా మే 19న ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకం యొక్క ఏర్పాట్లను అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్, జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడీలతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యవేక్షించారు. కాగా ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం లబ్ధిదారులైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను, హెలిప్యాడ్ నిర్మాణ పనులను, మీడియా పాయింట్ ఏర్పాట్లు, భారీ క్యాండింగ్, బందోబస్తు వంటి అంశాలను పరిశీలించారు. వాడు సొంతం చేసుకుని ఈ మనిషి ఉన్నాడు కదా వెనక ఉండొచ్చు. అది అది ఈ సైడ్ లో అక్కడ చాపర్ అన్ని ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి వేములవాడ దేవాలయం మూసివేత లేదు, కూల్చివేత లేదంటూ సీఎల్పీలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ దేవాలయం పట్టణాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. దేవాలయం శృంగేరి పీఠానికి అనుబంధమని, శృంగేరి పీఠం అనుమతి లేకుండా ఇటుక కూడా ముట్టుకునే ప్రసక్తి ఉండదన్నారు. కేటీఆర్ హరీష్ రావును బ్రతిమలాడటం కోసమే 2 సార్లు హరీష్ రావు ఇంటికి వెళ్లాడని విమర్శించారు. కేటీఆర్ హరీష్ రావులు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సోమరప్పాడు జాతీయ రహదారి వద్ద ఉన్న మోండా లీజ్ కంపెనీ కార్యాలయం వద్ద కోకో రైతులు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలను, కోకో రైతులను పోరాడతాం న్యాయం జరిగే వరకు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోండలీస్ కంపెనీ ముందు సోమవారం దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దీక్షల కార్యక్రమం చేసాం. దీంట్లో పెద్దలు రైతు సంఘ రాష్ట్ర నాయకులు, అలాగే రిటైర్డ్ డీసీపీ ఏపీ వెంకటేశ్వర ఇతర పెద్దలు కూడా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు, బుధవారం వరకు కార్యకలాపాలు నిలుపుదల చేస్తాం, ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత, డేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. అయితే మేము ప్రధానంగా అడుగుతున్నాయంటే, అంతర్జాతీయంగా కోకో గింజలకి ఏ స్థాయితో ఉండదో ఆ ధర చెల్లించడం అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో, అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటి వరకు కంపెనీలు చెప్పినాయి. గత సంవత్సరం అట్లా అమలు చేశారు. ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు. ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఈ 3 రోజులు అన్ని గ్రామాల్లోనూ కూడా ఇప్పటికే అమ్ముకోని రైతులు, పంటను అమ్ముకున్న రైతులను కూడా సమావేశపరిచి ఒక విస్తృతమైనటువంటి పోరాటానికి సంసిద్ధం చేయాలని చెప్పి రైతు సంఘం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ పోరాటం ముగియలేదు. తాత్కాలికంగా 2 రోజులు, రేపు ఆదివారం, సోమవారం విరామం మాత్రమే. ఆ విరామం తర్వాత కంపెనీ యాజమాన్యం మాట ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలు జరిపే అగ్రిమెంట్ రాకపోతే మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోండలీస్ కంపెనీ ముందు సోమవారం దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం, దీక్షల కార్యక్రమం. నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వంపై పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్నటి రోజున ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అలానే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్కి పంపించడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, ప్రజల్ని మభ్యపెట్టింది, ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల గురించి అసలు ఊసే ఉండట్ల. ఒక పక్క ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయకుండా సుమారుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 1,10,000 కోట్ల రూపాయల అప్పులు చేసి, ఆ అప్పులు చేసినటువంటి ఆ డబ్బులంతా కూడా ఏం చేసిందనే పరిస్థితి ఈ రోజు కనిపించకుండా వాటన్నింటినీ కూడా దొంగ బిల్లులు పెట్టుకొని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కమిషన్ల పేరుతో ఇచ్చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ ప్రశ్నించడం అంటే ఒక పక్క సంక్షేమ పథకాలకి ఎక్కడైతే ఈ పేదవాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు, వారందరి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది మనమంతా కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మరింత వీరు మరొక అడుగు ముందుకేసి అధికారుల మీద కూడా, అందులో దట్టు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కూడా కేసులు పెట్టి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవడం అంటే అత్యంత దారుణమైనటువంటి అంశం. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.